బెజవాడ కొండపై వెలసిన తల్లి కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి శిఖరాన ఇలయిలుగైన అమ్మ, భక్తుల గుండెల్లో కొలువై కరుణ కురిపించు తల్లి, నీ నామం పలికితే చాలు దుఃఖం తొలగించు అమ్మా. సింహవాహిని వయ్యమ్మా, శక్తిగా నిలిచినావే, దుష్ట సంహారిణిగా లోకాన్ని కాపాడినావే, మహిషాసురమర్దినిగా ఘన చరిత్ర రాసినవే, ధర్మం కోసం నిలబడి దేవతగా వెలిగినావే. శుక్రవారం ఉదయాన నీ పూజలు మొదలైతే భక్తుల ఇళ్లలో సుఖశాంతులు అడుగు పెడతాయే. నిశ్చలమైన మనసుతో నిన్ను తలచుకుంటే అమ్మ నీ కృప వల్ల కష్టాలని తొలగుతాయే. కుంకుమార్చన చేస్తే కొంగు నిండా వరాలే, కనకధారలుగా కురిపించు నీ దయలే, బంగారాని కంటే గొప్పది నీ ఆశీర్వాదమే, భక్తి తప్ప మరొకటి నీవు అడగవమ్మే. పాయసం నైవేద్యంగా ప్రేమతో సమర్పిస్తే అమ్మ నీ ముఖంలో చిరునవ్వు మైముస్తుందే. ఇంటి ఇంట ఆనందం నిలిచిపోతుందే, నీ దీవెనతో జీవితం మెలుగవుతుందే. విజయవాడ నగరానికి విజయమిచ్చిన తల్లి, ఆంధ్ర తల్లిగా పేరెన్నికగాంచిన అమ్మా, కొండపై నిలబడి కాపాడేదే కరుణామయీ. నీ చూపు పడితే చాలు మారిపోతుంది దశలన్నీ. పిల్లల చదువులకు బుద్ధి వరమిచ్చేదవే, ఉద్యోగాల తలుపులు తెరిచే తల్లివే, నిరుద్యోగుల ఆశలకు దీపమై నిలిచేవే. అమ్మా నీ దయ వల్లే గమ్యం చేరవే. కొండ చుట్టూ ప్రదక్షిణ భక్తితో చేస్తే మనసులో కోరిక నీ దగ్గర చెప్పుకుంటే అమ్మ నీవే దారి చూపే దైవమైతే ఆశలు అన్నీ నిజమై ముస్తాబవుతాయే. శుక్రవారం నీ కథ విని భజన పాడితే పాపాల బరువు మనసు నుంచి జారిపోతే కన్నీళ్ళు తుడిచే తల్లిగా నిలిచితే అమ్మా నీ ప్రేమలో జీవితం తేలిపోతే. చెవి
కోటో అనతలోర్గమ్మ మహిమలు వర్ణించలేనివే వినయంతో నిన్ను సేవిస్తే వరాలివే నమ్మిన గుండెల్ని వదలవు ఎప్పుడు నీవే భక్తుల పాలిట కాపవల్లి లీడే కొండపై కొలువైన కరుణా సముద్రమా బెజవాడ తల్లిగా పూజలందుకొనుమా తెలంగాణ ఆంధ్ర భక్తుల గుండెల్లో నిలిచినావా జయ జయ కనకదుర్గమ్మ అని పలికించుమా చప్పుడుతో మార్మోగని నీ నామం కనకదుర్గమ్మనికిదే మా వందనం తల్లి నీ పాదలకే మా జీవితం అంకితం